ఓ పిల్ల ఓ పిల్ల ఏంది బుజ్జి పండుకుంటలేపుతావు? ఎప్పుడు వండువేనా? నీకు అసలైన సంబరం పండుగలోనే ఉన్నట్టుంది. ఎప్పుడు బర్ర అన్నట్టు అంటావు. అసలైన సంబరం అంటే యాదకొచ్చింది బుజ్జి. నీకు భారతీయుడు కుబేరుడు రతన్ టాటా తెలుసా? గైన గైన నాకెందుకు ఎరగలే, నాకు తెలుసు. అయితే నీకు ఒక మంచి ముచ్చట చెప్పాలి. ఆ, ఆ భారతీయుడు కుబేరులలో రతన్ టాటా ఒకరు. ఆయన మొన్న ఇంటర్వ్యూలో ఆయన అసలైన సంబరం ఏందో చెప్పిండు తెలుసా? ఏంటి ఇంకా సంబరం? జల్ది చెప్పు. నేను చెప్పా, నన్ను అన్నవుగా బాగా అంటావని. అబ్బా చెప్పరాదు కొద్దిగా. ఇంకా సంబరం ఏందో చెప్తే నేను కూడా సంబరపడతాం. ఇయ్యల్లా అదే వార్త. మరి ఇంకా వార్త మనల్ని కూడా చెప్పు జరా. అదే చెప్తామని చెప్తున్నా. అందరికీ నమస్కారం. ఇయ్యల్లా మంచి ముచ్చట తీసుకొచ్చిన మీ అందరికి చెప్తా, మంచి ఇనురుల్లా. బుజ్జి వాళ్ళతో పాటు నువ్వు కూడా విన్నాం పార్రా. మన భారతీయుడు కుబేరులల్లా రతన్ టాటా ఒకరు. ఆయనకు మస్తు డబ్బులున్నాయి, మస్తు సంపాదించిండు. మనం మన జీవితంలో మంచిగా బతకడానికి, ఏ కట్టం రాకుండా బతకడానికి ఎన్నో దారులు ఎత్తుక్కుంటాంగా. గట్లనే మన రతన్ టాటా కూడా ఏ కట్టం రావద్దు, నేను మస్తు సంబరంగా ఉండాలని మస్తు దారులు ఎత్తుక్కున్నాడు. గట్లనే ఒక ఇంటర్వ్యూలో ఆయన అసలైన సంబరం ఏందో చెప్పిండుల్లా. ఆ అసలైన సంబరం ఏందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఆయన ఐసు జీవితం అంతా పైసలు కూడా పెట్టుట్లనే అయిందట. అయినా కానీ నాకు సంబరం రాలేదు, అన్ని పైసలు సంపాదించిన. మళ్ళా ఇక ఏం చేద్దాం, నా అసలైన సంబరం ఏడుందని ఖరీదైన వస్తువులు సేకరించుట్లు మొదలుపెట్టిండు. ఖరీదైన వస్తువులు, పెద్ద పెద్ద వస్తువులు అన్ని కొన్నాడు. అయినా కానీ ఆయనకు అసలైన సంబరం రాలేదు. ఇంకెప్పుడు వస్తుంది సంబరం? అయ్యో బుజ్జి చెప్తే ఆగలేవు. అయితే ఆయనకు అసలైన సంబరం ఎప్పుడు వస్తుంది అని అందరు ఎదురు చూసిరట అలా చుట్టాలు. ఇంకొక రోజు చెప్పాలా బుజ్జి? చెప్పు. ఇంకొక రోజు వ్యాపారవేత్తగా ప్రపంచంలో నేను తోపు కావాలి, అసలైన ప్రాజెక్టు పెద్ద ప్రాజెక్టు నాకే కావాలని బాగా అనుకున్నాడు ఇక రతన్ టాటా. ఇక గట్లనే ప్రాజెక్టు పెద్దది కావాలని భారతీయ ఆఫ్రికాలో 95% డీజిల్ సరఫరా ప్రాజెక్టు పొందిండులా. అందులో సక్సెస్ అయిండు. అంత ప్రాజెక్టు పొందిన ఆయనకు సంబరం రాలేదు బుజ్జి. గంత పెద్ద డీజిల్ సరఫరా ప్రాజెక్ట్ అంటే మామూలు కాదు కానీ అసలు ఆయనకు సంబరం వస్తుందా ఇక రాదా? అయ్యో చెప్తావు. మళ్ళా ఆసియాలోని ఉక్కు కర్మాగారం ఉంటది కానుల్లా, దానికి యజమాని కూడా అయిండు. ఆయనకు అసలైన సంబరం రాలేదు. ఈ సంబరం రాదు, మన రాదు, నేను సంబరపడేయాలి. అయ్యో ఇదే ఇప్పుడే అసలైంది, ఇప్పుడే సంబరం వచ్చింది. ఇగో ఇను బుజ్జి, ఇగో మీరు కూడా ఇనుర్రి. ఆయనకు అసలైన సంబరం ఎట్లా వచ్చిందంటే, ఒకరోజు అలా దోత్తు ఉంటాడుగా, అలా దోత్తు వచ్చి వికలాంగులకు 200 షేర్లు కొను, నేను ఇత్తా అని అడిగిండు రతన్ టాటాని. ఇంకా రతన్ టాటా ఏం చేసిండు, మంచిగా 200 షేర్లు కొనిచ్చి అలా దోత్తుకి ఇచ్చిండు. ఇక అలా దోత్తు ఏమన్నాడు, నేను ఒక్కొన్నే పోతానా, ఇద్దరం కలిసి పోదామని. ఇద్దరు కలిసి వేర్లు పంచడానికి, ఇప్పుడు షేర్లు కొన్నారుగా పంచాలేగా, ఇక పంచడానికి ఇద్దరు పోతే ఇక అక్కడ ఆ పిల్లలకు అందరికి ఇచ్చిర్రు, ఆ వికలాంగులకు ఈ వీల్ చైర్లు ఇచ్చినాక వాళ్ళు ఇంత సంబరపడ్డారు అంటే అప్పుడే పక్షులకు రెక్కలు వచ్చినట్టు సంబరపడ్డారు. ఇంకా వాళ్ళు రన్నింగ్ పోటీలు కూడా పెట్టుకుర్రు ఆ వీల్ చైర్లల్లా. ఇక ఎవరు ముందత్తే అలా గిఫ్ట్ వస్తుంది కానుల్లా, ఆ గిఫ్ట్ అందరు పంచుకొని మస్తు సంబరపడ్డారు. ఈ సంబరం అంతా చూసి రతన్ టాటా అనుకున్నారు, అబ్బా ఇంత మంచిగా ఉందండి గిల్లని చూస్తే నాకు ఇంత సంబరం అవుతుంది అని అనుకున్నాడు రతన్ టాటా. ఇక అనుకోగానే ఓ పిల్లగాడు వచ్చి రతన్ టాటా కాళ్ళ మీద పడ్డాడటుల్లా. పడి ఇక రతన్ టాటాను అట్లనే చూసిండట. చూసే వరకు రతన్ టాటా కూడా అట్లనే బేలిపోయి చూసిండు. ఇక చూసి రతన్ టాటా అడిగిండు, ఏంది నువ్వు అట్లా చూస్తున్నావు, ఏమన్నా కావన్నా, ఇంకేమన్నా కావాలంటే ఎప్పుడు నేను ఇస్తా అంటే ఆ పిల్లగాడు అన్నాడట. ఆ పిల్లగాడు అన్న మాటకే రతన్ టాటా పడిపోయిండుల్లా. ఆ పిల్లగాడన్న మాట ఏంటో తెలుసా బుజ్జి? ఆ పిల్లగాడు ఏమన్నాడు అంటే, నువ్వు నాకు వీల్ చైర్ కొనిచ్చినవు, నేను నిన్ను స్వర్గంలో గుర్తుపట్టాలేగా, నన్ను కొంచెం సేపు చూడని నిన్ను స్వర్గంలో గుర్తుపట్టి నీ కృతజ్ఞతలు చెప్పొద్దా అన్నాడట. ఇక రతన్ టాటా బేలిపోయి చూసి, ఈయన గిట్ల మాట్లాడిండు, నా చైర్ ఇస్తే, నేను ఒక చైర్ ఇస్తే గింత ఆనందం ఉంది ఈ చైర్లు ఇస్తేనే అని ఇక సహాయాలు చేసి మొదలుపెట్టిండుల్లా. అట్లా సహాయాలు చేసి ఈయనకి అసలైన సంబరం వచ్చింది. ఆ పిల్లగాడైతే ఎప్పుడు ఆ మాట అన్నాడో ఆ రోజు ఆయనకు అసలైన సంబరం. ఇంత సంపాదించినా, అంత పెద్ద ప్రాజెక్టు పొందినా, ఎన్ని చేసినా ఆయనకు అసలైన సంబరం మాత్రం ఆ వీల్ చైర్లు వంచినప్పుడే వచ్చింది. ఇదుల్లా రతన్ టాటా కథ. ఆయన అసలైన సంబరం ఏందో తెలిసిందిగా బుజ్జి నీకు కూడా? తెలిసింది. మరి నీ అసలైన సంబరం ఏంది? నా అసలైన సంబరం తెలియదుగా? తెలియదు. అయితే నువ్వు రేపు అడుగుతా, ఇలా రాత్రంతా పండుకోకుండా ఆలోచించు, నాకు రేపు నీ అసలైన సంబరం కావాలి. ఇగో మీకు కూడా బుజ్జి అసలైన సంబరం ఏందో రేపు చెప్తాముల్లా. ఆగు నేను కూడా ముచ్చట చెప్తాం అనుకుంటున్నా. ఏంది బుజ్జి? నా ఆనందం ఏందో రేపు చెప్తా గానీ మీరు కూడా ఇనుర్రి. అసలైన సంబరం ఏడుంటుందో ఎరికేనా?
చిన్న చిన్న పనులలోనే ఉంటది అసలైన సంబరం. మీరు వాళ్ళకైనా సాయం చేయరు, దానిలోనే దొరుకుతుంది అసలైన సంబరం. భలే చెప్పినావు బుజ్జి. మళ్ళొక్క మంచి ముచ్చడితో మేము ముంగడికి వస్తా. అంతవరకు చూసుకుంటూనే ఉండుర్రి మన వంశీ టీవీ ఛానల్. బాయ్.